మా ఫ్రెండ్ ఒక ఆమె ఇస్కాన్లో చాలా క్లోజ్గా ఉంటుంది. ఆమెను అడిగితే నువ్వు భగవద్గీత కొను భాస్కర్, నువ్వు చదువు, శ్రీకృష్ణుడు చాలా బాగా చెప్తాడు. సో తీసుకున్న తర్వాత రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. తర్వాత నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. అప్పుడు నేను షటిల్ ఆడేవాడిని. సో ఒక క్వశ్చన్ అన్ని ప్రిపేర్ చేశాను. ఒక 10 క్వశ్చన్లు వేసి దేవుడు ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, ఏ లక్షణాలు ఉండాలి, ఒక క్వశ్చన్ ప్రిపేర్ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ పంచాను. దీనికి నాకు జవాబులు కావాలి. ఇంకా తర్వాత అలా చేస్తూ 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 భాగవతం చదవడం, ఇవన్నీ అంటే ఒక్కొక్క గ్రంథం కొనుక్కోవడం, చదవడం చేస్తున్నాను. భాగవతం చదివిన తర్వాత నా పర్స్పెక్టివ్ మారిపోయింది. ఎందుకంటే యాజ్ ఎ సైన్స్ స్టూడెంట్ నేను ఏవైతే కొన్ని కాన్సెప్ట్స్ గురించి చదువుకున్నామో మనం సైన్స్లో, దానికి కొన్ని ఎక్స్ట్రాడినరీ జవాబులు అక్కడ దొరుకుతున్నాయి. ఇదేంట్రా ఇలా ఉన్నాయి అని ఇంకా నేను రీసెర్చ్ డెప్త్లో పోయిన తర్వాత ఆల్మోస్ట్ 2017 వరకు ఒక పిక్చర్ వచ్చింది. ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. సనాతనం ఒకటే నిజము, వేరేవన్నీ మానవులు కల్పించారు. ఈ మానవులని ఇంకా చెప్పే కంటే కలి పురుషుడు కల్పించాడు. గ్రేట్. ఈ కన్క్లూషన్కి నేను వచ్చాను.